ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో కుజ రాహుగ్రహాలు, 9వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అనుకుంటూనే కొంత మిశ్రమ ఫలితాలలాగా చెప్పబడుతోంది. అయితే అకారణ కలహాలు వచ్చే అవకాశం ఉంది. రాశ్యాధిపతి ఉచ్ఛలో ఉన్నారు, కానీ మిశ్రమ స్థాయిలో ఉండడం జరిగింది. కాబట్టి ఆలోచన తీరంతా కూడా గట్టిగానే నిర్ణయం చేస్తారు, కానీ అమలు చేసే సమయంలో అంత అనుకూలత ఉండకపోవచ్చు. కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మన ఆలోచనకి భిన్నంగా జరిగే విషయాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ధన యోగాదులు అనుకూలంగా ఉన్నాయి. మరి ధన స్థానానికి గురువుగారి దృష్టి ఉంది. ధన యోగాదులు బాగుంటాయి. అలాగే అక్కడ స్థితి కలిగిన కేతు కూడా ఇక్కడ ఉపయోగపడే అవకాశం ఉన్నది. అయితే షేర్ మార్కెట్ అలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం బాగానే ఉంటుంది. ఆర్థికమైన విషయాల్లో మనకు రావాల్సింది సకాలంలో తెచ్చుకోగలుగుతాం, మనం ఇవ్వవలసింది సకాలంలో ఇవ్వగలుగుతాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే పరుషమైన విషయాలు మాత్రం బంధుమిత్రుల దగ్గర మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అలాగే వాద ఉపవాదాలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అలాగే అనవసరమైన విషయాల్లో కలగజేసుకోవడం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారికి అనవసరమైన విషయాల్లోనే కలహాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి. అంత పెద్ద అనుకూలత అయితే కాదు. అయినప్పటికీ గట్టిగా ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది. అలాగే పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం బాగుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, విద్యా సంబంధించిన ఆలోచనలు చేయడం, వాటి అన్నిటికీ కూడా అనుకూలత సరిపోతుంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత నెమ్మదిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఒత్తిడి వచ్చిపోతుంది. ఒత్తిడి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటే ఆ ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మొత్తానికే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో, మన రుణ సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా మాట పట్టింపులు వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మన సమయస్ఫూర్తిని ఉపయోగించుకోకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగానే ఉంటుంది. అలాగే మనం కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా
అది ఆలోచనకే పరిమితం అవుతాయి కానీ అమల్లోకి వచ్చే అవకాశం బాగా తక్కువ. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కానీ ఎంతో ధైర్యం సాహసంతో చేసిన పనులకి ఎక్కువగా గుర్తింపు కలుగుతుంది. అంటే చిన్నపాటి గుర్తింపు కోసమే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది అని అర్థం. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది. ప్రయాణాల వల్ల అలసట, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం చేసిన పనులకి వాటికి గుర్తింపులు బాగానే వస్తాయి, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత సాధారణంగానే ఉన్నది. ఖర్చుల విషయంలోకి వచ్చేస్తే అది కొంత ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తీర్థయాత్రలు చేయడం, అలాగే దూర ప్రయాణాలు చేయడం, మరి అలాంటి ప్రయాణాల వల్ల ఖర్చులు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుకూలమైనటువంటి ఖర్చులే కానీ అయితే కొంత మనం తెలిసి చేసే ఖర్చులే కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుందని ఈ వారంలో సింహరాశి వారికి చెప్పబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నిటినీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం అంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా తగ్గిపోవడం, వాటి విలువలు తగ్గిపోవడం, మరి అలాగే మనం అన్న మాట చెల్లుబాటు కాకపోవడం, ఇలాంటి విషయాలు జరుగుతాయి. కొంత అపకీర్తి లాంటి విషయాలు, అలాగే దుర్వార్తలు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాలు మిశ్రమమై కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని దానికి సమయానికి తగినట్టుగా ప్రయత్నాలు చేసుకోవడం, మాట్లాడుకోవడం జరిగితే బాగుంటుంది. కొంత శుభాశుభ మిశ్రమాలుగా కనబడుతోందని అర్థం. ఈ సింహరాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.